ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. సంతోషము కానీ దుఃఖము కానీ అది వస్తువులో లేదు, నీ మనస్సులో ఉంది. నీ మనస్సే సంతోషానికైనా దుఃఖానికైనా కారణం. నీ ఆలోచనలే నీ దుఃఖానికి కారణం. నేను పుట్టాను అనేది కూడా ఒక ఆలోచన, నేను మరణిస్తాను అనేది కూడా ఒక ఆలోచన, నాకు బంధం ఉన్నది అనేది ఒక ఆలోచన, నాకు మోక్షం రావాలి అనేది కూడా ఒక ఆలోచన. ఈ ఆలోచన అన్నిటికీ కేంద్రము నేనంటే దేహము అన్న భావన. దీన్ని కేంద్రంగా చేసుకొని ఈ యొక్క మిగతా ఆలోచనలన్నీ ఆ యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఐస్ క్రీము తిన్నారనుకోండి, ఆ ఐస్ క్రీమ్ని మీరు ఆస్వాదిస్తారు, మీరు ఒక ఆనందాన్ని పొందుతారు, ఒక హ్యాపీనెస్ని మీరు పొందుతారు. మీరు అదే ఐస్ క్రీమ్ కనుక యు గో ఆన్ ఈటింగ్ 1, 2, 3, 4 ఇలా ఒక 20 ఐస్ క్రీమ్లు తిన్నారనుకోండి, లేదంటే ఇంకొక 20, 30, 40 ఇలా తిన్నారనుకోండి, అంటే ఇంతకుముందు మీరు ఏదైతే అనుకోని ఐస్ క్రీమ్ తిన్నారో, అంటే ఏ ఐస్ క్రీమ్ అయితే తింటే మీకు ఒక రకమైన హ్యాపీనెస్ మీకు పొందుతున్నారు అని అనుకున్నారో, అదే ఐస్ క్రీమ్ ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు ఒక 50 ఐస్ క్రీములు తినగానే మీకు వెగటు వేస్తుంది. అదే ఐస్ క్రీమ్ మీకు అన్హ్యాపీనెస్ని ఇస్తుంది, మీ ఆరోగ్యము చెడిపోయేలా చేస్తుంది. అంటే దీని అర్థము ఆ హ్యాపీనెస్ అనేది ఆ యొక్క ఆబ్జెక్ట్లో లేదు, ఆ ఐస్ క్రీమ్లో లేదు. ఇదంతా నీ మనసులో ఉంది, నీ మైండ్లో ఉంది. మరి వస్తువులో కనుక మీకు ఆనందాన్ని పొందితే, మరి ఒకటి తిన్నా అదే హ్యాపీనెస్ ఇవ్వాలి, మీకు 50 ఐస్ క్రీమ్లు తిన్నా అదే హ్యాపీనెస్ ఇవ్వాలి. కానీ అక్కడ ఒకటి తిన్నప్పుడు మీకు ఆనందాన్ని పొందారు, 50 తిన్నప్పుడు మీరు అన్హ్యాపీనెస్ పొందారు. అంటే దీని అర్థం ఏంటి? హ్యాపీనెస్ అనేది వస్తువులో లేదు, ఆబ్జెక్ట్లో లేదు, దృశ్యంలో లేదు, ప్రపంచంలో లేదు. ఇది నీ మైండ్ కల్పించుకున్నది, నీ మనస్సు కల్పించుకున్నది, ఈ నీ మనస్సులో ఉన్నది. అది దుఃఖంగా తీసుకోవాలా లేకపోతే దాన్ని సుఖంగా తీసుకోవాలా అన్నది నీ మనస్సులో ఉన్నది. ఇదంతా నీ మనస్సుకు చెందినది. అదే బుద్ధుడు చెప్తాడు, మీరు ఆ మనస్సు వెంబడి పరిగెడితే మీకు, అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఒక తీపి వస్తువు తిన్నారు, మళ్ళీ కావాలి మళ్ళీ తినాలి అని దాని వెంబటే పరిగెడితే ఏమవుతుందంటే ఆ కోరిక మిమ్మల్ని అన్హ్యాపీనెస్ గురి చేస్తుంది. ద రూట్ కాజ్ ఆఫ్ ది మిజరీ ఈజ్ డిజైర్. ఒకటి తింటే పర్వాలేదు, మీకు మళ్ళీ కావాలి మళ్ళీ తినాలి మళ్ళీ తాగాలి అని ఇలా మళ్ళీ మళ్ళీ అని దాని వెంబడ పరిగెడితే ఏమవుతుందంటే ఆ కోరికలు తీర్చుకుంటాం కోసము మీరు ఆ కర్తృత్వాన్ని మీద వేసుకుంటారు. అలాగే ఆ తీర్చుకునే క్రమంలో మీకు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అవి అనుకూలమైతే గనక మీరు సంతోషిస్తారు, ప్రతికూలమైతే దుఃఖిస్తారు. అది చిన్న కోరికైనా పెద్ద కోరికైనా అది మీకు ఆ కాన్స్టెంట్ క్రేవింగ్ గనక ఉంటే గనక దట్ లీడ్స్ టు అన్హ్యాపీనెస్. అందుకే గురువు గారు చెప్తారు, ప్రతి విషయంలోనూ మనము దోష దర్శనం చేయాలి. అంటే మనము ఏదన్నా ఒక కోరిక జనించినప్పుడు ఇది మనకి ఎంతవరకు మనల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఈ కోరిక కనుక నేను తీర్చుకుంటే దానివల్ల నాకేం లాభము, నాకేమన్నా పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుందా, తాత్కాలికంగా ఉంటుందా ఆ యొక్క ఆనందము, లేదంటే పర్మనెంట్గా ఉంటుందా అనేది అక్కడ దోష దర్శనం చేయాలి. అంటే ఆ వివేకము చేత మీరు ఆ డిస్క్రిమినేషన్ విచ్ ఈజ్ గుడ్ ఆర్ విచ్ ఈజ్ బ్యాడ్ అనేది మీరు ఆ డిస్క్రిమినేషన్ ద్వారా ఆ దోష దర్శనం చేసినప్పుడు మీకు వెంటనే ఆ కోరిక వెంబట మీరు వెళ్ళలేరు. అంటే ఆ కోరిక అక్కడికక్కడే అణిగిపోతుంది. కోరికను తీర్చుకోమని చెప్తారు, కోరిక ఎవరు కాదనలేరు. కానీ ఆ కాన్స్టెంట్ క్రేవింగ్, అంటే మళ్ళీ కావాలి అదే కోరిక, నేను మళ్ళీ దానివైపే వెళ్ళాలి, దాన్నే తీర్చుకోవాలి, పదే పదే అదే కోరిక మీరు కావాలి కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మీకేమవుతుందంటే అది దొరక్కపోతే గనక మీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని రూల్ లేదు, అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు.
రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక 5 ఏళ్ళు ఒక పార్టీ పరిపాలిస్తే మరొక 5 ఏళ్ళు ఇంకొక పార్టీ పరిపాలిస్తూ ఉంటారు. అదే పార్టీ వందల సంవత్సరాలు పరిపాలించాలని ఎక్కడ మీకు రూల్ లేదు. ప్రజలు తిరస్కరిస్తే గనక ఆ పార్టీని కూర్చోబెడతారు, ఆ అపోజిషన్ని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారు. అంటే ఇది ఎక్కడ మీకు కాన్స్టెంట్ సక్సెస్, కాన్స్టెంట్ ఫెయిల్యూర్ ఉండదు. ఈ సుఖదుఖాలు అనేవి అప్ అండ్ డౌన్స్, మీ చేతుల్లో లేదు. అది ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ప్రపంచానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి, ఒక దృశ్యానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ జగత్తుకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఏమీ ప్రొహిబిట్ చేయట్లేదు ఇక్కడ. కానీ మీరు ఇక్కడ వివేకం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగత్తుకైనా లేకపోతే ఈశ్వరుడికైనా లేకపోతే జీవుడికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది మనము ఆ వివేకం ద్వారా అర్థం చేసుకోవాలి అంటారు. అందుకని ప్రతి విషయంలోనూ దోషదర్శనం చేయాలి. దోషదర్శనం చేసినప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. అంటే ఆ కోరిక మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వాటి మీద ఎప్పుడైతే మీరు ఆ కోరికను త్యజించారో వాటి మీద మీకు ఆ యొక్క వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అన్న ఆ తేడా మనకి వివేక విచక్షణ ద్వారా ఆ బుద్ధి మనకి వికసింపజేసేలా మనము వాటిని వాడుకోవాలి. ఆ బుద్ధిని, ఆ సూక్ష్మతని మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే బుద్ధి సూక్ష్మతే మనకి ఆ యొక్క గైడెన్స్. బుద్ధి సూక్ష్మతే ఆత్మ అని చెప్తారు గురువు గారు. అంటే మనకి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ యొక్క జ్ఞానాన్ని మనము అందుకోవాలి అంటే మనం కూడా అంత సూక్ష్మంగా దాన్ని పరిశీలించాలి. ఆ స్థూలం వైపుకి మనకు అలవాటైపోయింది. అంటే ఆ ప్రపంచము, ఆ దృశ్యాలు, ఆ ఇతరులు, ఆ అయిష్టాలు, రాగద్వేషాలు, లేకపోతే మిత్రుత్వము, శత్రుత్వము, ఇలా జయము, అపజయము, ప్రతికూలము, అనుకూలము, వీటితో ఆ యొక్క స్థూలంగా మనకి వాటితో తాదాప్యము చెందుతున్నాము. ఆ కర్తృత్వం కూడా మనకి హాని చేస్తుంది. అంటే నేను చేస్తున్నాను అన్న భావన నీకు అది ప్రతిబంధకమై కూర్చుంటుంది. అది అహంకారాన్ని ఇంకాస్త గట్టిపడేలా చేస్తుంది. మనం చేసే ప్రతి పని అహంకార రహితంగా ఉండాలి. ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి యొక్క చూపు ఇవన్నీ అహంకార రహితంగా ఉండాలి. నీవు చేసే ఆలోచన నువ్వు హృదయాభిముఖంగా ప్రయాణించేలా ఉండాలి. కానీ బాహ్యంగా నీవు ప్రపంచంతోనూ, ఆ జీవులతోనూ, లేతే ఆ యొక్క దృశ్యాలతోనూ తాదాప్యం చెందే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దృశ్యము ఇప్పుడు కనపడి మళ్ళీ పోతుంది. ఇప్పుడు తెర మీద నీకు దృశ్యమేమి పర్మనెంట్గా ఉండదు. అది తాత్కాలికంగా వచ్చిపోతుంది, ఇంకొక దృశ్యం వస్తుంది. ఇప్పుడు ఆ తెర మీద ఒక అగ్ని కెరటము వస్తుంది, తర్వాత ఒక సముద్ర కెరటాలు రావచ్చు. అలాగే ఎంతో ఎమోషనల్తో కూడుకున్న సన్నివేశాలు ఆ తెర మీద ఉండవచ్చు. నీవు భావోద్వేగానికి గురి కావచ్చు, కానీ ఆ దృశ్యం మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక హాస్యం వస్తుంది, ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకుంటావు. అంటే ఈ దృశ్యాలు మారుతూ ఉన్నాయి, కానీ తెర అలానే ఉంది. తెరలో ఎటువంటి మార్పు లేదు. ఆ దృశ్యాలకి ఆధారము తెర. అలాగే ఈ జీవుడికి, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ఈ దృశ్యాలకి, నువ్వు విడిగా భగవంతుడని పూజించే ఆ ఈశ్వరుడికి, ఈ జీవ జగత్ ఈశ్వరులకి ఆధారమై ఉన్నది ఏది? ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానము, నేనున్నానన్న అహంస్ఫురణ. ఇది ఆధారంగా వీటన్నిటిని ప్రకాశింపచేస్తూ ఉన్నది, వీటిల్లో చైతన్యం కలిగిస్తూ ఉన్నది. వీటిల్లో కదలికలు రావడానికి కారణము ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము. దృశ్యాలు కదులుతూ ఉన్నాయి, అది జడ పదార్థమైన ఆ దృశ్యాలు కదులుతూ ఉండడానికి కారణము చైతన్యము. కాబట్టి తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకేమీ జరగనట్లు, తెరలో ఏ మార్పు ఉండనట్టు, నీ యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అహంస్ఫురణ, నేనున్నాను అన్న అహంస్ఫురణలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే నేనున్నాను అన్న అహంస్ఫురణకి, నేనంటే అహం దేహము అన్న భావనకి, అహం వృత్తికి ఎటువంటి రిలేషను లేదు. వాటి మధ్య ఎటువంటి రాకపోకలు లేవు. ఈ అహం దేహము ఏదైతే ఉన్నదో అది నిలబడటానికి కారణము, ఈ అహం వృత్తి ఏదైతే ఉన్నదో అది నిలబడటానికి కారణము అహంస్ఫురణ. ఎందుకంటే బంగారము లేకుండా ఆభరణము నిలవలేదు.
అలాగే నేనున్నానన్న అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహం, ఈ అహం వృత్తి నిలబడలేదు. ఇవన్నీ జడ పదార్థాలే. జడం, మనస్సు జడము, దేహము జడము, చిత్తము జడము. ఇవన్నీ నీ స్వరూపము కాదు. ఎందుకంటే ఇవి నీకు తాత్కాలికంగా సత్యం అనిపించవచ్చు, కానీ అది పర్మనెంట్ కాదు. అది లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమను కలగజేస్తుంది. దీనికి కారణము ఈ దేహాత్మ బుద్ధి, ఈ మనస్సే కారణము. అన్ని గొడవలకి కారణము ఈ మనస్సే. ఎందుకంటే ఈ మనస్సు గనక మారితే అన్నీ మారినట్టే. ఈ మనస్సు గనక అణిగితే సకలము అణుగుతుంది. ఈ మనస్సు గనక లేస్తే సకలము లేస్తుంది. ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. నీకు ఆలోచనలు వస్తే నీకు ప్రపంచం తోస్తుంది. ఆలోచన లేకపోతే అనుగ్రహం చేత అది ఆత్మగానే ఉంటుంది. నాకు బంధము ఉన్నది, నాకు మోక్షము ఉన్నది అని దేవుడేమీ నీకేమీ ఇవ్వట్లేదు. ఈ బంధాలు, ఈ మోక్షాలు దేవుడేమీ ఇవ్వట్లేదు. నువ్వు పూజించే భగవంతుడేమీ ఇవ్వట్లేదు. వీటన్నిటికీ కారణం నీ మనస్సే. నాకు బంధం ఉన్నది అన్నది చెప్పేది నీ మనస్సే. నాకు మోక్షం కావాలి అని చెప్పేది నీ మనస్సే. అందుకే భగవాన్ అంటారు, ఆ చెప్పేవాడు ఉన్నాడేమో చూడు, వాడు ఉద్భవించాడేమో గమనించు, వాడు అసలు నిజంగా పుట్టాడా అనేది నీవు విచారణ చెయ్యి అంటారు. ఎందుకంటే మనస్సు గనక ఉంటే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు రమణులు. నిజానికి ఉన్నది ఒకటే నేను, అసలు మనస్సే లేదు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది. అసలు అహంకారము పుట్టనే లేదు. ఇది మనకి ఎండమాముల్లాగా కనిపిస్తుంది. అక్కడ దగ్గరికి వెళ్తే నీళ్లు ఉండవు. కేవలం ఆ సూర్యకిరణాలు ఆ యొక్క అక్కడ ప్రతిబింబం పడి అక్కడ ఒక నీటి గుంటలాగా ఏర్పడినట్టు నీకు కనిపిస్తుంది. నిజానికి అది ఒరిజినల్ వాటర్ కాదు. అక్కడేమీ నీళ్లు లేవు. ఆ విషయం నీకు తెలియదు. ఆ విషయం నీకు తెలియక నీవు అక్కడ నీరు ఉందనుకొని పరిగెడతావు. తీరా అక్కడికి వెళ్తే అక్కడ నీరు లేదని తెలుస్తుంది. ఈ మనస్సు చేసే ప్రక్రియ కూడా ఇదే. ఇది లేనిది ఉన్నట్లుగా భ్రమణ కలగజేస్తుంది. నిజానికి ఎండమావుల్లో నీరు లేదు, కానీ నీరు ఉన్నట్లుగా నీకు ఆ యొక్క మనస్సు ఆ పరిమితమైన జ్ఞానంతో అది చెప్తుంది అక్కడ నీరు ఉన్నది అని. అలానే ఇక్కడ నీరు లేనట్టు ఇక్కడ కూడా ఈ మనస్సు లేదు, అసలు లేనిది ఉన్నట్లుగా నీకు అలా ఆ మాయా కల్పితం చేస్తుంది. నీ మనస్సు ఆడే ఒక నాటకం ఇది. నీ మనస్సులో జరిగే ఒక క్రియ. ఈ మనస్సు లేదు, అక్కడ నిజంగా నీరు లేదు అని నీకెప్పుడు తెలుస్తుంది? అది కేవలము ఆ గురువు అనుగ్రహం చేతనే, ఆత్మ అనుగ్రహం చేతనే అప్పుడు నీకు అది తెలియబడుతుంది. తెలియబట్టం అంటే అది ఆత్మ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క భ్రమని తొలగించినప్పుడు అక్కడ తనకు తానుగా వ్యక్తమవుతుంది అనుగ్రహం చేత. అప్పుడు నీకు విశదమవుతుంది ఏమని? ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము, లేనిది సృష్టి. కాబట్టి ఇక్కడ నీవు చేయవలసింది అక్కడ విచారణ చేయాలి. ఇప్పుడు నీకు అవివేకం వల్ల దుఃఖం వస్తుంది. విచారణ చేయకపోవటం వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు రాత్రిపూట నిద్ర లేచాడు, ఒంటికో దేనికో లేచాడు, ఆ దొడ్లోకి వెళ్ళాడు. అక్కడ చీకటిగా ఉంది, అర్ధరాత్రి. ఆ దొడ్లో ఒక నల్లటి కొయ్య ముద్దు ఉన్నది. ఆ కొయ్య ముద్దును చూసి దొంగ అని అనుకున్నాడు ఆ చిన్న పిల్లవాడు. వెంటనే కేక వేశాడు, ఒళ్ళంతా చెమటబడ్డది. దొంగ దొంగ అని, అమ్మా దొంగ దొంగ అని కేక వేశాడు. భయపడిపోతున్నాడు, ప్రాణభయం మీదకి వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, గుండె దడదడా కొట్టుకుంటున్నాడు. వెంటనే ఆ తల్లి పరిగెత్తుకుంటూ దీపం తీసుకొని వచ్చింది. చూస్తే అక్కడ దొంగ లేడు. మరి అక్కడ ఏమున్నది? ఒక నల్లటి ముద్దు ఉన్నది. అప్పుడు పిల్లవాడిని చెప్తుంది, ఎవరే చూపించురా దొంగ, ఎక్కడున్నాడు? ఇక్కడ దొంగ లేడు అని చెప్తుంది ఆ పిల్లవాడితో. ఇంతలోపే మరి ఎంత వికారం వచ్చేసింది ఆ చిన్న పిల్లవాడికి. గుండె దడదడా కొట్టుకుంది, ప్రాణభయం వచ్చేసింది, ఒళ్ళంతా చెమటలు పట్టినాయి, జ్వరం వచ్చేసింది, నానా బీభత్సం జరిగింది. దీనంతటికీ కారణం ఏంటి? ఇగ్నోరెన్స్, అవివేకము, అజ్ఞానము. మరి ఈ అవివేకము ఎలా పోయింది? ఆ తల్లి తెచ్చిన ఆ దీపం చేత ఆ అవివేకము పోయినది. అలానే ఇక్కడ ఈ జనులంతా దుఃఖపడుతున్నారు కదా. మరి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నారు, నేనంటే మనస్సు అంటున్నారు, నేనంటే దేహం అంటున్నారు, నేనంటే ఇంద్రియాలు అంటున్నారు, నేనంటే బుద్ధి అంటున్నారు. వీటితో తాదాప్యం చెంది ఉన్నారు. జనులంతా దుఃఖపడుతున్నారు. మరి ఇది ఉన్నదా? నిజంగా ఈ మనస్సు ఉన్నదా? లేదు. ఇప్పుడు ఆ చీకటిలో అక్కడ దొంగ ఉన్నాడా? నిజంగా లేడు. ఉన్నది నల్లటి ముద్దు.
ఆ తల్లి ఆ యొక్క దీపాన్ని తెచ్చి చూసి చూసి ఆ పిల్లవాడికి అరే ఇక్కడ దొంగలేడు ఉన్నది నల్లటి ముద్దే అన్నప్పుడు ఆ అవివేకము ఎగిరిపోయింది, ఆ ఇగ్నోరెన్స్ పోయింది. అమ్మయ్యా అని గాలి పీల్చుకున్నాడు. ఇక్కడ నిజంగా దొంగ లేడు అన్నది తేట తెల్లమైంది ఆ పిల్లవాడికి. అలానే ఇక్కడ ఈ మనస్సు ఏదైతే ఉన్నదో అది ఈ లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగజేస్తుంది. దానికి కారణము అజ్ఞానము, అవివేకము, ఇగ్నోరెన్స్. ఇది నిజంగా ఉన్నదా? లేదు. అదే రమణులు చెప్తారు, ఒకవేళ నీ మనస్సు కనుక ఉంటే నాకు చూపించు, దాన్ని రిపేర్ చేద్దామంటాడు. ఎక్కడ చూపిస్తాము? ఉంటే కదా చూపించడానికి. ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, సమస్య లేకపోతే పరిష్కారం ఏముంది? ఇప్పుడు ఆ చీకటిలో నిజంగా దొంగ ఉంటే అప్పుడు మనము దానికి సంబంధించిన పరిష్కారం వెతుక్కోవాలి. వాడిని తాడుతో కట్టేసి పోలీసుని పిలవటము ఏదో చేస్తాము, చుట్టుపక్కల వాళ్ళందరినీ కేక వేసి పిలిచి అప్పుడు వాడిని కట్టేసి వాడిని చితకబాది ఆ పోలీసులకు అప్పచెప్పటము ఏదో చేస్తాం. ఇక్కడ దొంగే లేనప్పుడు ఇక దానికి సంబంధించిన పరిష్కారం ఏముంటుంది? అలానే ఇక్కడ నీకు మనస్సు లేదు, లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగ చేస్తుంది. నేనంటే దేహము అంటుంది, నేను నాది అంటుంది, నా వాళ్ళు, ఇది నాకు సంబంధించిన వాళ్ళు, ఇది నాది అంటుంది. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళ మీద ఇష్టం ఏర్పరచుకుంటుంది, కాని వాళ్ళ మీద అయిష్టం ఏర్పరచుకుంటుంది. ఇలా రాగద్వేషాలతో ముడిపడి దాంతో తాదాప్యం చెంది ఉంటుంది. నేను చేస్తున్నాను అంటుంది, నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నేను చేస్తున్నాను అని నేను పక్కన ఇలా ఫలానా అని జోడిస్తూ ఉంటుంది. నిజానికి అది ఎంత జోడించినా అది లేదు. అసలు మనస్సే లేదు, అసలు అహంకారమే పుట్టనే లేదు. పుడితే దాన్ని నశింపచేయాలి. ఇది మరి ఏంటయ్యా అంటే ఇది ఒక కళ లాంటిది. ఇప్పుడు నువ్వు కలగంటావు, కలగని ఏమవుతుంది? పొద్దున్నే లేచి ఆ కళ అసత్యం అంటావు. నీకు కళలో 100 కోట్లు వచ్చినాయి, నిజంగా నీకు 100 కోట్లు వచ్చినాయ్యా? రాలేదు కదా. పొద్దున్నే లేచి చూసుకుంటావు నీ గదిలో, సూట్ కేసుల్లో అన్నీ ఎదుక్కుంటావు, నిజంగా నా 100 కోట్లు వచ్చినాయా అని. అంటే ఆ కళ నిజమైతే కనుక నిజంగా నీవు పడుకున్న గదిలో నువ్వు కల కన్నప్పుడు ఆ 100 కోట్లు నీ బీరువాల్లోనూ నీ సూట్ కేసుల్లోనూ నీ గదంతా నిండిపోయి ఉండాలి. కానీ అలా జరగలేదే. పొద్దున్నే లేచి ఏం చెప్తున్నావు? ఇదంతా కళ, ఇదంతా భ్రమ, అంటే ఇది నిజము కాదు అని చెప్తున్నావు కదా. అలాగే ఈ దేహాత్మ బుద్ధి కూడా నిజము కాదు, ఇది భ్రమజనితం చేసేది. అంటే ఇది నీ మనస్సు కల్పించిన మాయా, ఇది మాయా కల్పితము. ఇప్పుడు మెజీషియను ఒక బోనులో నుంచి ఒక పులిని తెప్పించవచ్చు, లేకపోతే ఆ పులిని మనిషిగా మార్చేయచ్చు. కానీ అటుపక్క చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారు? అరే నిజంగా పులి మనిషిగా మారింది అనుకుంటాడు. కానీ మెజీషియన్కి తెలుసు ఇక్కడ నేను చేసేదంతా మాయా కల్పితము అని. అలాగే నువ్వు చూసే ఈ దృశ్యాలు కానీ, ఈ ప్రపంచము కానీ, ఈ జీవుడు కానీ, ఈ జగత్తు కానీ ఇవి నిజంగా లేవు. ఇదంతా కేవలము ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అన్నారు రమణులు. అంటే జీవజగత్ ఈశ్వరులు వాళ్ళు నిజంగా లేరు, అవి మనస్సు కల్పించుకున్నవి. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఆ చీకటిలో ఆ తల్లి వెలుతురు, అంటే ఆ టార్చీ లైట్ తెచ్చి ఆ వెలుతురులో అరే నాయనా ఇక్కడ ఉన్నది నల్లటి ముద్దు, ఇక్కడ దొంగ లేదు అన్నది చెప్తుంది కదా ఆ తల్లి వచ్చి. అప్పుడు తెలుస్తుంది పిల్లవాడికి అరే ఇక్కడ నిజంగా దొంగ లేడు అని. అలాగే ఇక్కడ నీవు అనుకునే ఈ మనస్సు కానీ, ఈ దేహము కానీ, లేకపోతే ఈ జీవజగత్ ఈశ్వరులు కానీ, ఈ ఆలోచన కానీ నిజంగా లేవు అన్నది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే అక్కడ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ పిల్లవాడికి తేటతెల్లమైనట్టు ఇక్కడ ఆత్మ తనకు తానుగా అనుగ్రహం చేత వ్యక్తమైనప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు అరే ఇదంతా నిజంగా లేదు, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే, లేనిది సృష్టి అని నీకప్పుడు తెలుస్తుంది. తెలియటము అంటే ఆత్మగా నీకు తెలియదు, ఆ దగ్ధ బీజ మనస్సుతో నువ్వు బయటకు వచ్చి చెప్తావు ఏమని? ఇదంతా ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అని రమణులు చెప్పినట్టు నువ్వు కూడా చెప్తావు. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ తనకు తానుగా వ్యక్తమైందో అనుగ్రహం చేత అప్పుడు నీ మనస్సు మృత మనస్సు అవుతుంది, దగ్ధబీజ మనస్సు లాగా నీ మనస్సు ఏర్పడుతుంది. అంటే ఒక తగలబడిన త్రాడులాగా ఉంటుంది, ఆ త్రాడుతో నువ్వు దేన్ని బంధించలేవు కదా. అలానే ఆ మృత మనస్సుతో ఆ యొక్క తగలబడిన త్రాడు లాంటి మనస్సుతో నిన్ను ఏమీ బంధించదు.
నీకు ఆలోచనలు వచ్చినా రాకపోయినా నీవెప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటావు, ఆత్మనిష్టలోనే ఉంటావు. నీకు ప్రపంచము తోచినా తోచకపోయినా, కనిపించినా కనిపించకపోయినా నీకొచ్చిన నష్టమేమీ ఉండదు. జ్ఞానం ముందుండి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇప్పుడు కూడా ఈ జ్ఞానము ముందుండే ఈ జీవుడిని నడిపిస్తుంది. ఇప్పుడు జ్ఞానికైనా అజ్ఞానికైనా అసలు నిజంగా జ్ఞాని అజ్ఞాని అంటూ ఎవరూ లేరు, ఉన్నది జ్ఞానము మాత్రమే. కాకపోతే మనకి వాడుక భాషలో ఇలా చెప్పాల్సి వస్తుంది, జ్ఞానులు అని అజ్ఞానులు అని. అంటే ప్రకటితమవుతే, అంటే స్వరూపము ప్రకటితమవుతే జ్ఞాని అని, ప్రకటితము అవ్వని వాళ్ళని అజ్ఞానులు అని చెప్పవలసి వస్తుంది. నిజానికి జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరూ లేరు, ఉన్నది స్వయం ప్రకాశమైన పరిపూర్ణమైన జ్ఞానము మాత్రమే. కాబట్టి ఇప్పుడు జ్ఞానికైనా అజ్ఞానికైనా ఆ పరిపూర్ణమైన జ్ఞానము ముందుండే ఇద్దరిని నడిపిస్తూ ఉంటుంది. కాకపోతే జ్ఞాని మూలంలో ఉండి పనులు ఆచరిస్తాడు కాబట్టి అవి బంధించవు. అజ్ఞాని మాత్రము ఆ మూలంలో ఉన్న, అంటే ఎరుకతో కూడి ఆ ఉన్నా కూడా అది గ్రహించలేడు. ఎందుకని? ఇక్కడ వీడు అహంకారంతో వీడు అన్నిటితో తాదాప్యం చెంది ఉన్నాడు. ఈ మాయా నేనుతో వీడు తాదాప్యం చెంది ఉన్నాడు. వీడు ఒక రాంగ్ ఐడెంటిటీతో తాదాప్యము చెంది ఉన్నాడు. అంటే వీడు కాని దానితో వీడు ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకున్నాడు. అందువల్ల వీడు ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము ముందుండి నడిపించినా వీడికి తెలియక ఏం చేస్తున్నాడు? నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఆ కర్తృత్వము ఉంది కదా, ఆ కర్తృత్వ భావన, అంటే నేను సంకల్పిస్తే జరిగింది అనుకుంటాడు. నిజానికి వీడికంటూ ఏ సంకల్పము లేదు, వీడికంటూ ఉనికి లేదు, అసలు అంటే ఎగ్జిస్టెన్సే లేదు. ఇప్పుడు వాడు నేను ఉన్నాను అంటాడు. ఆ నేను ఉన్నాను అని ఎట్టా అంటున్నాడు? ఆ అహంస్మరణ ఉంది కాబట్టి వీడు ఉన్నాడు. ఆ ఉండటము అనేది ఆ యొక్క భగవంతుని స్థితి. ఆ నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము. ఆ ఉండటము అనేది భగవంతుని స్థితి. ఆ నేను ఉన్నాను అనేది ఏదైతే ఉన్నదో అది ఉండబట్టి వీడు నేను ఉన్నాను అంటున్నాడు. కాకపోతే ఆ నేను ఉన్నాను అహంస్మరణ ఏదైతే ఉందో అది తెలియక వీడు ఏమంటున్నాడు? నేను ఉన్నాను అని ఈ మాయా నేనుతో అంటున్నాడు. అక్కడ వచ్చింది తిప్పలు. ఎందుకంటే వీడు కాని దాంతో వీడు తాదాప్యం చెంది ఉన్నాడు కాబట్టి అక్కడ వాడేమనుకుంటున్నాడంటే నేను సంకల్పించాను కాబట్టి ఈ పనులు జరుగుతున్నాయి అని అనుకుంటాడు. నేను ఉండబట్టి ఇది జరిగింది, ఇక్కడ ఇది ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ సక్సెస్ అయ్యింది అని అనుకుంటాడు. నేను చెయ్యబట్టి ఇదంతా జరిగింది అని అనుకుంటాడు. నిజానికి వీడికి ఉనికి లేనివాడు, అసలు ఎగ్జిస్టెన్సే లేనివాడు, అసలు వ్యక్తిత్వమే లేనివాడు. అంటే వీడు చేసే ప్రతి ఆలోచన వీడికి పునర్జన్మని తీసుకొచ్చేవి, అంటే బంధహేతువులు. వీడికి బంధాన్ని కలిగించే ఆలోచనలు వీడు చేస్తూ ఉంటాడు. కాబట్టి వీడి నుంచి వచ్చే ఆలోచనలు రాబోయే జన్మకి అవి దోహదం చేస్తూ ఉంటాయి. కాబట్టి గురువు గారు అదే చెప్తారు, అసలు నీవు వచ్చింది నీవెవరో తెలుసుకుంటానికి. నేను పుట్టలేదని తెలుసుకో, నాకు చావు పుట్టకలేదని తెలుసుకుంటానికి, నీ స్వరూపమేదో తెలుసుకుంటానికి నీవు ఈ భూమి మీదకి వచ్చావు. నీవు ఈ దేహదారి ఎందుకు అయ్యావు అంటే నీవెవరో తెలుసుకుంటానికి మాత్రమే. అదే చెప్తారు, నీవు దేహాన్ని ధరించిన మాత్రాన నీకు దేహ లక్షణాలు నీవి కావు. నీవు వేరు, దేహం వేరు. కాబట్టి ఇక్కడ విచారణ చేయకపోవటం వల్ల, అవివేకం వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల పునరపి మరణం పునరపి జననం చేయవలసిందే. నువ్వు ఏ మార్గాన్నైనా ఎంచుకో. నువ్వు జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటావా, భక్తి మార్గాన్ని ఎంచుకుంటావా, కర్మయోగ మార్గములు ఎంచుకుంటావా, ఏ మార్గమునైనా ఎంచుకో, నువ్వెవరువో తెలుసుకో. ఈ అహంకారము ఉద్భవించిందేమో గమనించు, అసలు అది పుట్టిందేమో చూడు. శరీరము కట్టెలో కాలి బూడిద అవ్వకముందే నువ్వు ఏ సాధన చేసినా ఇదంతా శరీరము పడిపోకముందే చెయ్యాలి. ఈ శరీరము ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ తెలియదు, గ్యారంటీ లేదు. బుడగ వంటి బ్రతుకు ఒక్క చిటికలోనే చితుకు. అదే గురువుగారు అంటారు, వీఆర్ రన్నింగ్ ఆన్ రిజర్వ్. ఈ శరీరము ఎప్పుడు పడిపోతుందో తెలీదు. దేర్ఫోర్ యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఆల్వేస్. ప్రతి సమయము సద్వినియోగం చేసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఎరుకతో కూడి ఉండాలి. కాబట్టి ఇక్కడ మీనమేషాలు లెక్క పెట్టుకొని తర్వాత చేద్దాం అనేది ఇక్కడ కుదరదు. కొంతమంది అంటారు, ఏమయ్యా ధ్యానం చేస్తావా అంటే ఇప్పుడు కాదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, రిటైర్ అయ్యాక చేస్తాను
అని ఇలా చెప్తూ ఉంటారు. వాడు రిటైర్ అయ్యేదాకా వీడు ఉంటాడో పోతాడో ఎవరికి తెలుసు, లేకపోతే ఆ పెద్ద రిటైర్మెంట్ వస్తుందో ఎవరికి తెలుసు. కాబట్టి ఇక్కడ భగవాన్ అదే చెప్తారు, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకో. ఎంత శీఘ్రంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఆధ్యాత్మిక విషయంలో మనము పురోగతి పొందుతామో మనము అంత ధన్యులము. కాబట్టి ఇక్కడ మనస్సుని నిశ్చలంగా ఉంచుకుంటమే ఇక్కడ పద్ధతి అంటారు భగవాన్ రమణులు. నిశ్చల తత్వే జీవన్ముక్తి అని శంకరులు కూడా చెప్తున్నారు. మనస్సుని ఏకాగ్రతగా నిగ్రహంగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ మనస్సు డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఈ జనులందరూ. దానికి కారణం ఏంటి? ఆ ఇంద్రియాల వెంబడి పరిగెడుతున్నారు. ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేక ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మనస్సు గనక నిశ్చలంగా ఉంటే నిజానికి అదే మోక్షము. అదే అక్కడ అనుగ్రహం చేత అదే ఆత్మ అక్కడ తనకు తానుగా వ్యక్తం అవుతుంది. మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది తనకు తానుగా డ్రాప్ అయిపోతుంది. దానిలో గనక ఎటువంటి మాలిన్యాలు అంటే తమో రజో తమో గుణాలు గనక ఆ మలినాలు లేకపోతే గనక అది మనస్సు ఉన్నా లేనట్లే. ఎందుకంటే మనస్సు లయమైనప్పుడు అక్కడ అనుగ్రహం చేత అది పూర్తిగా అక్కడ తనకు తానుగా ఆ ఆత్మ వ్యక్తం అవుతుంది. అప్పుడు మిగిలి ప్రకాశించేది భగవంతుడే. ఇప్పుడు నీ హృదయంలో ఆ కాన్షియస్ ఉన్నది, అలానే దాన్ని అంటిపెట్టుకున్న ఆ యొక్క అహంకారము ఆ భ్రాంతి కూడా ఉన్నది. ఎప్పుడైతే నీకు కాన్షియస్ ఆధారంగానే ఈ యొక్క నేనంటే దేహము అన్న తలంపు బయటకు వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో అది కేంద్రంగా చేసుకొని, అంటే ఆ పెద్ద ఆలోచన వచ్చిందో దాన్ని కేంద్రంగా చేసుకొని ఈ మిగతా ఆలోచనలు వస్తాయి. నీవు ఎప్పుడైతే ఆలోచనలు వెంబడి పరిగెత్తకుండా నీ మనస్సుని లయం చేసినప్పుడు అక్కడ మిగిలి ప్రకాశించేది ఆ కాన్షియస్సే. ఎందుకంటే ఆ కాన్షియస్ అనేది బేస్ ఉన్నది అక్కడ, ఆ మూలం అనేది అక్కడ ఉన్నది. ఆ మూలము ఉంది కాబట్టే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. నీకు ఆలోచనలు వచ్చినా రాకపోయినా ఆ కాన్షియస్లో వచ్చే నష్టం లేదు. కాన్షియస్ అలానే ఉన్నది. ఇప్పుడు నీకు ఆలోచన వస్తే ప్రపంచం తోస్తుంది, ఆలోచన రాకపోతే గనక అది అనుగ్రహం చేత కాన్షియస్గానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీ మనస్సు గనక అక్కడ లయమైపోయిన మనస్సు అనుగ్రహం చేత అది నష్టమైందో అప్పుడు నీ స్వరూపము అంటే ఆ యొక్క ఆత్మస్వరూపము నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమవుతుంది. అంటే నీ స్వరూపము సుఖస్వరూపము, నీ స్వరూపము ఆనంద స్వరూపము, నీ స్వరూపము శాంతి స్వరూపము. కాబట్టి ఇక్కడ అదే శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇక్కడ ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఒకళ్ళు ఇంకొకరిని ఉద్ధరించలేరు. ఎందుకంటే ఇప్పుడు వీడు ఏమీ ప్రయత్నం చేయకపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుంది, ఈ శరీరము మృత్యు రూపంలో తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మృత్యువు కోసము ఎవరు ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు, ఊరికనే ఉన్న ఆ చావు వచ్చి తీసుకెళ్ళిపోతుంది. చావుకి ఏమన్నా సాధన చేయాలా? ఏమీ అవసరం లేదు. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణము, అంతే కదా. ముసలితనం వచ్చిందంటే కింద పడిపోతాడు, ఆటోమేటిక్గా చావు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మృత్యువుకేమి సాధన చేయక్కర్లా. కాకపోతే ఇక్కడ నీ అహంకారాన్ని నీ ప్రయత్నము చేత దాన్ని నీవు నిలబెట్టుకోకూడదు. నీ ప్రయత్నాలు అహంకారము రహితంగా ఉండాలి. నీ వ్యక్తిత్వాన్ని నీవు తగ్గించుకునేలా ఉండాలి. దానికి నీవు ఉద్ధరించుకోవాలి. అందుకని చెప్తున్నారు ఎవరికి వారు ఉద్ధరించుకోవాల్సిందే అని శ్రీకృష్ణుడు. అదే శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, జ్ఞానము కంటే ముల్లోకముల్లో మించిన వస్తువు లేదు. అది ఎట్లా లభ్యమవుతుంది? అది నిజంగా అది పొందేదా? కాదు, అది నీవై ఉన్నావు. కాకపోతే ఇక్కడ నీ అహంకారాన్ని నీకు అడ్డంకిగా ఉన్నది. ఆ అడ్డంకులు నీకు నువ్వే తొలగించుకోవాలి. ఇంకోళ్ళ నుంచి ఆ అహంకారాన్ని తొలగించేలా చెయ్యరు. అంటే నీ మనస్సు నీవు నిశ్చలంగా ఉంచుకుంటానికి నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆ మాత్రం ప్రయత్నము చేయక తప్పదు అంటారు. ఇప్పుడు ఒకడికి ఆకలి వేసింది, ఆకలి దుఃఖం వచ్చింది, వాడికి విపరీతమైన ఆకలి వేసింది. వేరే వాడు తింటే వాడి ఆకలి పోతుందా? స్వయంగా వాడంతా వాడు తినాలి ఆ అన్నాన్ని. అప్పుడు వాడి ఆకలి తీరుతుంది, అప్పుడు వాడి కడుపు నిండుతుంది. అలాగే ఈ అజ్ఞానం అనేటువంటి ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఆ గురువు అనుగ్రహం ఉండి తీరాలి. కాకపోతే వీడంతటి వీడు కొంత ప్రయత్నం ఉండాలి కదా. అదే రమణులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు నీకు ప్రాపంచిక విషయాలకు నీవు ప్రాధాన్యం ఇస్తున్నావు కాబట్టి భగవంతుడు తెర వెనుకకు వైదొలిగినట్టు తోస్తుంది.
నీవు తక్కిన అంతటినీ వదిలి దైవాన్ని మాత్రమే అన్వేషిస్తే అప్పుడు దైవము ఒక్కడే మిగులుతాడు. అదే నేనుగా, ఆత్మగా. ఆ నేను నిత్యము నీ ఎదుటే ఉంది అంటారు రమణులు. ఇక్కడ ఎవరికి వారు ఉద్ధరించుకోవాల్సిందే అంటారు భగవాన్ శ్రీకృష్ణులు. అంటే గురువు కానీ, శాస్త్రాలు కానీ, ఈ యొక్క వేదాలు కానీ ఇవన్నీ గైడ్ చేస్తాయి నీకు. అవన్నీ దారి చూపిస్తాయి. ఇదిగో ఇటు పో అంటే నువ్వు అటు వెళ్తావు. ఇప్పుడు గురువు ఇదిగో ఇటు పో అంటారు, నడవలసింది ఎవరు? నువ్వే కదా. ఇప్పుడు ఆ సైన్ బోర్డులు ఉంటాయి కదా, అవి ఆ శాస్త్రాలు, ఈ గురువు ఉపదేశాలు ఇవన్నీ ఆ సైన్ బోర్డ్ లాంటివి. గో దిస్ వే, గో దట్ వే అంటారు, కానీ నడవవలసింది నువ్వే. కాబట్టి వీడే నడవవలసింది, వీడి కాళ్ళతోనే వీడు నడవాలి. కాబట్టి ఇక్కడ గురువాక్యాల్ని వీడంతటి వీడు అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికి వీడు ఏ సాధనైనా చెయ్యి, ఏ ప్రయత్నమైనా చెయ్యి, వాడికి వాడే ఉద్ధరించుకోవాలి. ఇంకోటి వచ్చి వాడిని ఉద్ధరించలేడు. అదే చెప్తారు గురువుగారు, ఆత్మజ్ఞానము అందించేది కాదు, బోధించేది కాదు, ఇది అనుభవయోగ్నము. కేవలము అనుగ్రహంతో మాత్రమే ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది. వీడి ప్రయత్నము నిశ్చల స్థితికి తీసుకెళ్ళటం వరకే వీడి ప్రయత్నము. ఇక మీదట అంటే అక్కడి నుంచి వీడు అందుకోలేడు, ఆత్మని ఎప్పటికీ అందుకోలేడు. ఇది కూడా వీడి ప్రారంధంలో ఉంటే ఆ నిశ్చల స్థితికి వీడు రాగలుగుతాడు. అందుకే మనకి ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆ ఆత్మే ఆ గురువు ద్వారా, ఆ బాహ్యమైన ఆ భౌతిక గురువు ద్వారా, ఆ శాస్త్రాల ద్వారా, ఆ యొక్క ఈ విడిగా ఉన్న ఆ ఈశ్వరుడి ద్వారా, వీడికి అన్యంగా ఏదైతే ఆ భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడి ద్వారా వీడికి ఒక సైన్ బోర్డు లాగా వీళ్ళకి ఆ యొక్క జీవుడికి అందిస్తూ ఉంటారు. యూ గో దిస్ వే, యూ గో దట్ వే అని ఆ సైన్ బోర్డుల ద్వారా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. దే ఆర్ గైడ్లైన్స్ చేస్తూ ఉంటారు మనకి. అక్కడ నడవాల్సింది వీడే, ఆ యొక్క తుదికి వీడు గమ్యాన్ని చేరుకోవాల్సింది వీడే. ఇప్పుడు నోటి మాట చేత వాడికి మోక్షాన్ని పొందేటట్టుంటే మరి భగవాన్ రమణులు ఎంతమందికి ఇవ్వాలి, శంకరులు ఎంతమందికి ఇవ్వాలి, మరి గురువుగారు ఎంతమందికి ఇవ్వాలి. కాబట్టి ఇది ఆత్మజ్ఞానము అందించేది కాదు అంటారు. అందుకనే ఇది ప్రబోధించేది కాదు, ఇది అనుభవయోగ్నము. ఆ అనుభవం కూడా ఆత్మకే, ఆత్మానుభవము ఆత్మకే తప్ప జీవుడికి ఉండదు. భగవంతుడు గనక నిజంగా ప్రత్యక్షమైతే గనక వీడు ఇక మిగలడు. వీడు తెచ్చుకున్న అనేక జన్మల నుంచి తెచ్చుకున్న ఈ ఎంగువ కట్టిన ఆ యొక్క వాసన ఎలా అయితే ఉంటుందో అలాగే ఆ వాసనలు, ఆ పేరుకుపోయిన వాసనలు, ఆ గుట్టలుగా పేరుకుపోయి ఉన్న వాసనలు, ఆ ఘనీభవించిన వాసనలు, అంటే ఆ ఘనీభవించినటువంటి అలవాట్లు. ఇప్పుడు ఏదైనా ఒక పాడు అలవాటు ఉందనుకోండి, ఒక్క రోజులో పోతుంది అది. ఆ దురలవాట్లు ఒక్క రోజులో పోవు కదా. ఇప్పుడు పూర్వజన్మలో తెచ్చుకున్న వాసనలు అలా ఉంచితే పక్కన పెడితే వీడు ఈ జన్మలో తెచ్చుకున్న కొత్త వాసనలు ఉంటాయి. ఏది ఈ జన్మలో వాడు దుస్సాంగత్యం చేత, ఇతరుల యొక్క ప్రోద్బలం చేత, చెడ్డ సావాసం చేత ఇలా కొత్త వాసనలు తెచ్చుకొని ఉంటారు. ఈ జన్మలో తెచ్చుకున్న వాసనలే పోవట్లేదు, ఇక జన్మాంతరం నుంచి తెచ్చుకున్న వాసనలు గుట్టలుగా పేరుకుపోయిన ఆ వాసనలు ఎలా పోతాయి? ఈ సంస్కారాలు, ఈ హ్యాబిట్స్, ఈ అలవాట్లు మరి ఎలా, ఈ వాసనలు ఎలా పోతాయి? ఇప్పుడు తెచ్చుకున్న వాసనలు, పూర్వం నుంచి తెచ్చుకున్న వాసనలు, ఇవన్నీ ఘనీభవించి ఉన్న ఈ వాసనలన్నీ ఎలా పోతాయి? ఈ యొక్క అనేక జన్మల నుంచి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అసూయ, ఈర్ష్య, ద్వేషము, రాగము, క్రోధము, ఈ డాంబికాలు, ఈ స్వార్థము, ఈ యొక్క తాపము, ఈ అనేక జన్మల నుంచి అవి కంటిన్యూ అవుతున్నాయి. వీటిని ఎలా నివారించాలి? వీటన్నిటినీ పోగొట్టుకోవాలంటే ఎంత కష్టం చెప్పండి. వీటి కోసం చెప్పారు, ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి అన్నారు శ్రీకృష్ణులు. అంటే ప్రయత్నం తప్పదు, ఎఫర్ట్ తప్పదు. అందుకే ఈ శాస్త్రాలు కానీ, ఈ గురువు వాక్యాలు ఎందుకు మనకి అంటే, ఇగో ఈ పూర్వజన్మ తెచ్చుకునే ఈ సంస్కారాలు మహాత్ముల యొక్క సాంగత్యం చేత, ఈ యొక్క సత్సంగముల చేత, ఈ సత్పురుషుల యొక్క దర్శనము చేత, అలానే నీవు జీవించి ఉన్నప్పుడు ఆ నీకు సమకాలికులుగా ఉన్న ఆ యొక్క మహాత్ముల్ని కలిసినప్పుడు కానీ ఈ సంస్కారాలు నీలో అవి బలహీనపడతాయి. వాళ్ళ దర్శనం చేత నీకు ఆ సంస్కారాలు అణుగుతాయి. ఆ యొక్క అలవాట్ల నుంచి నీవు దూరంగా ఉంటావు. మరి ప్రతిరోజు సత్సంగం చేత నువ్వు శ్రవణం చేస్తున్నావు, వింటున్నావు, మననం చేస్తున్నావు.
ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిత్యమో ఏది అనిత్యమో అన్న వివేకము ఏర్పడింది. బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. దానివల్ల నీ యొక్క సంస్కారాల జోలికి నువ్వు వెళ్ళవు. ఉంటాయి, వాసనలు అణిగి ఉంటాయి, కాకపోతే అవి సందర్భం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు నీకు వెంటనే వాటితో పాటు నువ్వు పరిగెత్తవు. కొంతసేపు నువ్వు ఆ యొక్క విచారణ, ఇంతకుముందు నువ్వు ఈ సత్సాంగం చేత, ఈ మహాత్ముల యొక్క దర్శనం చేత నీకు వెంటనే వాటి వెంబడ పరిగెత్తకుండా నీవు వాటిని సాక్షిగా చూడగలిగే ఆ యొక్క స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ మనస్సుకు బలం చేకూరుతుంది. ఇవన్నీ నీకు దోహదం చేస్తూ ఉంటాయి. కాబట్టి అందుకని ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి అన్నారు. నీవు ఆత్మనేమి నువ్వు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నీ స్వరూపము ఆత్మే, కాదనట్లేదు. ఆత్మ గురించి నీవు చింతించాల్సిన అవసరం కూడా లేదు. కేవలము నేనంటే దేహము అన్న భావన నీకు అనుగ్రహం చేత, అంటే ఆ భావన తొలగితే చాలు. దానికి ఖచ్చితంగా ఆ యొక్క గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్ కావాలి, ఆ డివైన్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కావాలి. లేకపోతే నీ అంతట నీవు నువ్వు ఉద్ధరించుకున్నా, నువ్వు ఎంత ఉద్ధరించుకున్నా నీవు ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి బయటపడలేవు. ఆ యొక్క భ్రాంతిలోంచి నీవు బయటపడలేవు. ఖచ్చితంగా ఆ ఆత్మ అనుగ్రహం ఉండాలి. అక్కడ ఆత్మ వ్యక్తమైంది అంటే అనుగ్రహం వ్యక్తమైనట్లే. కాబట్టి అనుగ్రహం ఎప్పుడు నీలోనే ఉన్నది, నీతోనే ఉన్నది, నీవై అదే ఉన్నావు. ఇంకే చెప్తారు, నువ్వేమీ చింతించాల్సిన అవసరం లేదు, నువ్వేమీ దుఃఖపడాల్సిన అవసరం లేదు. నీవు పరిమితుడివి కావు, నీవు అపరిమితుడివి. నీకేమీ బంధము లేదు, మోక్షము లేదు, నీకేమీ అంటుకోలేదు. నీవు పరిశుద్ధమైన వాడివి. నీవు ఎప్పుడూ కలుషితం కాలేదు. ఇప్పుడు కూడా నీవు అపరిమితుడివి, శాంతి స్వరూపుడివి, నువ్వు సుఖస్వరూపుడివి. ఇక్కడ ఎవరికి వారు ఆ గురువు చెప్పిన వాక్యాలని శ్రద్ధగా శ్రవణము చేసి, మననం చేసి, అనుగ్రహంతో ఆ నిధిధ్యాస ఏర్పడుతుంది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.